నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి మార్చ్ 2024 మకర రాశి ఫలితాలు అన్నమాట. మకర రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ మంత్ అని చెప్పుకోవాలి ఈ నెల, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అందరికీ తెలిసిన ఒక విషయం, ఏలినాడ్స్ అని జరుగుతోంది మకర రాశి వాళ్ళకి. కానీ శనికి ఏంటంటే కంబషన్ అవ్వబోతోంది మార్చ్ సెకండ్ వీక్లో. సో దాని తర్వాత కొంచెం ఏంటంటే శని ప్రభావం అనేది తగ్గుతుంది కనుక ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు అని చెప్పుకోవాలి, ఎస్పెషలీ కెరియర్ విషయంలో. అదొకటే కాకుండా ఏంటంటే మనకి వీనస్ మూవ్ అవుతున్నారు, అలాగే మెర్కురీ మూవ్ అవుతున్నారు, అలాగే ఏంటంటే మార్స్ కూడా ఎగ్జాల్టేషన్కి వస్తున్నారనమాట. సో ఈ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి, ఎస్పెషలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఫేవరబుల్ మంత్ అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే పిల్గ్రిమేజ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టము. సో ఫ్రెండ్స్ తోటి కలయిక అనేది ఎక్కువ ఉంది. అంటే ఏంటంటే వెళ్ళి డిన్నర్స్కి వెళ్ళడం కానీ, లంచెస్ వెళ్ళడం కానీ, మీటప్స్ కానీ చాలా ఎక్కువ ఈ నెల కలుస్తారు అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్, ఎస్పెషలీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఫేవరబుల్ మంత్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్, ఈ రాశిలో ఉన్న వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా చాలా బాగుంటుంది ఈ నెల. చాలా పైకి వస్తారు, కాంపిటీటర్స్ కన్నా బాగా చేస్తారు. కాంపిటీషన్ వీళ్ళ మీద ఉన్న కాంపిటీషన్ తగ్గుతుంది, అలాగే బిజినెస్ విస్తరిస్తుంది అనే చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా వీళ్ళతో ఉన్న సహచరులు ఉంటారు కదా, వాళ్ళందరూ సహకరిస్తారు, బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళకు కూడా తప్పక ఏంటంటే విజయం సాధిస్తారు అని చెప్పాలి. కానీ వీళ్ళకి ఏంటంటే శ్రమ అనేది మనం ముందు నుంచి చెప్తున్నాం, చాలా అధికమని చెప్తున్నాం అనమాట. ఈ నెల కూడా శ్రమ అధికమే ఉంటుంది మనకి తెలుసు. ఇప్పుడు ఏమో 2వ ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది, 3వ ఇంట్లో రాహు సంచారం జరుగుతోంది, 4వ ఇంట్లో గురు సంచారం జరుగుతోంది, అలాగే 9వ ఇంట్లో మనకి కేతు సంచారం జరుగుతోంది అనమాట. సో భాగ్యంలో ఏంటంటే సడన్గా ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏంటంటే ఈ నెల బాగుంటుందని ఎందుకు చెప్పామంటే ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్కి కూడా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది, మంచి పాజిటివ్ దారికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఈ నెల బాగుంటుందని చెప్తున్నాం, ఫేవరబుల్ మంత్ అని చెప్తున్నాం, ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయంలో. హెల్త్ ఏమో కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఎఫిషియెంట్గా మీరు పనిచేస్తున్నారు, కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి అని చెప్పడానికి అనమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలు అంటే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, అలాగే పై చదువుల కోసం బయటకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేవాళ్ళు అందరికీ ఏంటంటే తప్పక బయట చదువులకి వీళ్ళకి అనుకూలంగానే ఉంది ఈ నెల. అప్లై చేసేవాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో అలాగే ఏంటంటే వీళ్ళకి తప్పక పాజిటివ్ సక్సెస్ అనేది వస్తుంది లాంగ్ టర్మ్లో అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనకి మహిళలు ఉంటారు కదా, ఈ రాశిలో ఉన్న వాళ్ళు తప్పక వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లోంచి నేను ఉద్యోగం చేయకుండా ఇంట్లోంచి నేను ఏదో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలానే బాగుంటుంది. ఏదో ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది, దాంట్లో ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో పాలిటీషియన్స్ కూడా ఈ తరుణం బాగుంది అని చెప్పాము. అండ్ ఆల్సో హెల్త్ విషయానికి వస్తే ఏంటంటే హెల్త్ విషయం కొంచెం సెన్సిటివే, కొంచెం హెల్త్ చూసుకోవాలి, ఎస్పెషలీ ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్స్ అన్నమాట, చూసుకోవడం మంచిది. అండ్ ఆల్సో పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఇంకా మంచిదన్నమాట. అండ్ లాంగ్ టర్మ్లో ఇది బాగుంటుంది అని చెప్పడానికి. అలాగే దాంపత్య జీవితంలో కూడా వీళ్ళకి అనుకూలత అనేది ఉంటుంది. అండ్ సపోజ్ వీళ్ళు పార్ట్నర్స్ తోటి బాగుంటుంది, బిజినెస్ పార్ట్నర్స్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అలాగే లైఫ్ పార్ట్నర్స్ తోటి వీళ్ళు ఏదైనా స్టార్ట్ చేసిన బిజినెస్ కానీ, ఏదైనా కన్సల్టెన్సీ కానీ అలాంటివి చిన్నవి స్టార్ట్ చేసినా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ బాగా పైకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మార్చ్ నెల వీళ్ళకి చాలా ఫేవరబుల్ అనే చెప్పుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది కనుక మీరు స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ఫుల్ వెంచర్ కిందే అది అవుతుంది, ఎస్పెషల్లీ మీ లైఫ్ పార్ట్నర్తో స్టార్ట్ చేశారు అంటే. అలాగే మనం బిజినెస్ పార్ట్నర్ గురించి కూడా మాట్లాడుకున్నాం, తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది. ఇందాక నుంచి నేను దాన్నే చెప్తున్నాను, రీటరేట్ కూడా చేస్తున్నాను అనమాట. అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది, ఈ నెల బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా ప్లానెట్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి. అంటే ఏంటంటే మార్స్ ఏమో ఇక్కడ ఎగ్జాల్టేషన్కి వస్తున్నాడు కనుక తప్పక వీళ్ళకి అగ్రెసివ్నెస్ అనేది వస్తుంది, ఊప్ అనేది వస్తుంది అనమాట. అవన్నీ చూసుకున్నప్పుడు కొంచెం ముందుకు సాగే యోగం కూడా ఎక్కువ కనిపిస్తోంది. అలాగే వీళ్ళు ఏంటంటే బాసెస్ కానీ సూపర్ బాసెస్ మన్నను కూడా వీళ్ళు పొందుతారు, బాగుంటుంది వీళ్ళ కెరియర్ పాత్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి, ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలన్నమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక
తప్పక వీళ్ళు శని చాలీస చదువుకోవడం కానీ, అలాగా హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ మంగళవారం చాలా మంచిది. అలాగే ఏంటంటే మనం కుక్కకి కుక్కకి మనం ఫుడ్ పెట్టడం, ఎస్పెషల్లీ ఏంటంటే కొంచెం పెరుగన్నం పెట్టడం అనేది మంచిది. అలాగే మనం ఇప్పుడు ఎండాకాలం మనకి తెలుసు, ఎండాకాలం కంటే తప్పక యానిమల్స్కి మనం వాటర్ ఇవ్వడం కానీ ఫుడ్ పెట్టడం కానీ ఇంకా చాలా మంచిది. తప్పక ఇవన్నీ చేసుకుంటే, ఈ పరిహారాలు చేసుకుంటే ఇంకా మీకు బాగుంటుంది. శని చాలీస మాత్రం చదువుకోవడం మర్చిపోవద్దు. శనివారం తప్పక చదువుకోండి. అది కాని పక్షంలో హనుమాన్ చాలీస కూడా చదువుకోవచ్చు అనమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే మీకు కొంచెం బెటర్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. అలాగే ఈ పీరియడ్ కూడా ఏంటంటే మనకి ఫేవరబుల్ పీరియడ్ అయినా ఇంకా ఫేవరబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం మాట్లాడుకునేది ఒక నెలకే. మనకి లాంగ్ టర్మ్లో మీకు ఏమో సొల్యూషన్ కావాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అండ్ ఆల్సో కింద స్క్రోల్ అయ్యే మన ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే సండే మనకి ఆస్ట్రో ఇది కూడా క్యాంప్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు. అలా కలిసిన పక్షాన మీకు మంచి సొల్యూషన్, మీ జాతక రీత్యా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఏంటంటే సర్టిఫైడ్ జెమాలజిస్టే ఉన్నారు. మనం ఇచ్చేది కూడా సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాం అనమాట. తప్పక మనని కలిస్తే కనుక మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది, అది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం చెప్పమని చెప్పారు అందరూను, ఎందుకంటే ఫ్రీ అడ్వైస్లో ఎవరు ఇవ్వద్దు. మన వీడియో చూసేసి ఇలా చేయాలి అలా చేయాలి అనేది భావ్యం కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రీగా మమ్మల్ని అడ్వైస్ అడగడం, ఎవరైనా ఫ్రీగా ఎందుకు చేస్తారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫ్రీగా ఎవరు అడ్వైస్ ఇవ్వవలసిన అవసరం లేదు. అదేంటి ఫోన్లు చేసేసి నేను జాతకం పంపించేస్తాను, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించేస్తున్నాను, మీరు జాతకం వేసి చెప్పేయండి అంటున్నారు. అలాగా అందరికీ అంత ఖాళీగా కూర్చుని టైం లేకుండా ఎవరు కూర్చోట్లేదు. కొంచెం చూసుకొని చేయండి. ఇది అందరూ చెప్పమన్నారు కనుక నేను చెప్తున్నాను. భావ్యం కాదు ఎవరికీను. కొంచెం కంట్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.